హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూటోరియల్ ఛానల్. ఈరోజు మనం టాస్క్ ఏంటి అంటే ఒక గిట్హబ్ రిపోజిటరీ, గిట్హబ్లో మన ఆర్గనైజేషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆర్గనైజేషన్ లోపల రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలి, ఆ రిపోజిటరీలో మనం ఫైల్స్ లోకల్ సిస్టమ్ నుంచి గిట్హబ్ రిపోజిటరీలోకి అది ఫైల్స్ని ఎలా పుష్ చేయాలనేది ఒకసారి చూద్దాం. మీ దగ్గర ఇప్పుడు గిట్హబ్ అకౌంట్ ఉంటే ఓపెన్ చేయండి, లేదంటే గూగుల్లోకి వెళ్ళేసి రిజిస్టర్ అవ్వండి. గిట్హబ్ యాక్చువల్గా ఒకసారి చూపిస్తాను మీకు గిట్హబ్ రిజిస్టర్ అవ్వడానికి. యాక్చువల్గా దీని మీద కొట్టగానే ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయినాను కాబట్టి సైన్ ఇన్ అయిపోతుంది నాది. సో మీకు ఎలా వస్తుందంటే అక్కడ సైన్ ఇన్ యూజర్ రిజిస్టర్ అని వస్తుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడితో చేసుకుంటే అకౌంట్ సెటప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి, ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఆర్గనైజేషన్ అడుగుతుంది. ఓకే, మనం క్రియేట్ ఆర్గనైజేషన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ ఇక్కడ అడుగుతుంది. నీకు ఎన్ని మంత్స్ కావాలి, నీకు ఏ స్పెసిఫికేషన్ కావాలని అడుగుతుంది. నాకేంటంటే జీరో కాస్ట్, మనం ఏం పే చేయొద్దు కదా, మనకు ప్రజెంట్ ప్రాక్టీస్ కోసం అది సరిపోతుంది. ఓకే, నేను క్రియేట్ ఏ ఫ్రీ ఆర్గనైజేషన్ మీద క్లిక్ చేశాను. ఆర్గనైజేషన్ నేమ్ అనేది అడుగుతుంది. సో నేనేం ఆర్గనైజేషన్ అంటే ఏకే ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఇచ్చానండి. ఆర్గనైజేషన్స్ అంటే యాక్చువల్గా అదేంటంటే మనమే కాదు కదా, ఎవరైనా క్రియేట్ చేస్తామంటారు. సో నేను అలాగా ఎస్ అని పెట్టాను లాస్ట్లో. ఓకే, నెక్స్ట్ కాంటాక్ట్ ఈమెయిల్ అడుగుతుంది. సో దిస్ బిలాంగ్స్ టు మై పర్సనల్ అకౌంట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అనేది వెరిఫై చేయాలి. అదేంటి ఈ హ్యాండ్కి తగ్గట్టుగా మన వెహికల్ దీన్ని కూడా అలా తిప్పాలన్నమాట. చూడండి, ఇప్పుడు సబ్మిట్. సేమ్ నెక్స్ట్ ఈ బైక్ని కూడా సేమ్ అలాగే తిప్పాలి. ఓ మై గాడ్, యాక్చువల్గా 3 అడుగుతుంది. ఓకే, మేబీ 1 అడుగుతుంది ఒక్కసారి క్యాప్చర్స్. నెక్స్ట్ ఇవన్నీ ఇలా క్లిక్ చేసి నెక్స్ట్ అని కొడతాం. ఇక్కడ మీరు ఎవరెవరిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ ఆర్గనైజేషన్లకి. సపోజ్ ఒక చిన్న స్మాల్ కంపెనీ అయినా సరే, లేదా ఒక టీంలో అయినా సరే, ప్రాక్టీస్లో అంటే ఓకే, కానీ ఏదన్నా అన్నప్పుడు మనం ఒక 5 మెంబర్స్ను 2 మెంబర్స్ని ఎవరినో కొన్ని యాడ్ చేసుకుంటాం కదా. అలా నేను మా ఫ్రెండ్ని ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా చేశాను. ఇలా మనం ఎంత మందినైనా ఇలాగే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి, నేమ్ ఉంటే నేమ్తో ఇలా ఇన్వైట్ చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే ఒక నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఆ నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత జాయిన్ ఫర్ ది గిట్హబ్ ఆర్గనైజేషన్ అని అయితే వస్తుంది, ఏకే ఆర్గనైజేషన్స్ అని. వాళ్ళు యాక్సెప్ట్ చేసి జాయిన్ అవ్వు అని అక్కడ కొట్టినప్పుడు మన అకౌంట్లోకి వాళ్ళు జాయిన్ అవుతారు. కంప్లీట్ సెటప్ మీద క్లిక్ చేయాలి. సో మనం ఇది లాగిన్ అవుతున్నాం కాబట్టి ఒకసారి లాగిన్ కన్ఫర్మ్ ఒకసారి చేసుకోమంటుంది. నెవర్. ఇదిగోండి, మన ఆర్గనైజేషన్ అయితే క్రియేట్ అయిపోయింది. మన ఆర్గనైజేషన్ లోపల ఒకసారి రిపోజిటరీస్ చూద్దాం. ఇవి మామూలు ప్లాన్స్ అడుగుతుంది, పే చేయాల్సినవి. సో మనకైతే ఇవి వద్దు. మనం రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడే క్రియేట్ న్యూ మీద మనకి దేంట్లో కావాలి, న్యూ రిపోజిటరీ ఇన్ ఏకే ఆర్గనైజేషన్, దీని లోపల కావాలి. ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇస్తున్నా ఏకే. నేను ఏకే యాక్సిస్ అని ఇచ్చాను. ఇక్కడ పబ్లిక్ అని ఇస్తున్నా. యాక్చువల్గా పబ్లిక్ అని ఎందుకు ఇచ్చానంటే ఆ రిపోజిటరీలో ఇది సెంట్రల్ రిపోజిటరీ లాగా పెడతాను. అంటే రీడ్ యాక్సిస్ కొంతమందికి, రైట్ యాక్సిస్ కొంతమందికి, ఓనర్ యాక్సిస్, ఓనర్ మీన్స్ నేను తీసుకుంటాను అది, ఇలా అన్నమాట. నెక్స్ట్ క్రియేట్ ఏ రిపోజిటరీ.
మనకేమైంది, ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేసాము, ఏకే ఆర్గనైజేషన్స్ లోపల ఏం క్రియేట్ చేసాం, రిపోజిటరీ క్రియేట్ చేసాం. ఆ రిపోజిటరీ నేమ్ ఏంటి, ఏకే యాక్సెస్ అనేది మన రిపోజిటరీ. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటానంటే, నా లోకల్ ఈ ఉన్న ఫైల్స్ని ఈ ఏకే యాక్సెస్ అనే దాంట్లోకి పుష్ చేయాలి మనం. అవి ఎలా చేద్దాం అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు మన లోకల్ సిస్టంలో ఉన్న ఫైల్స్ని గిట్హబ్ రిపోజిటరీలోకి ఎలా పుష్ చేస్తాం అనేది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నా డెస్క్టాప్ మీద ఉన్న ఈ ఫోల్డర్ని క్లిక్ చేసి దీంట్లో సిఎండి అని కమాండ్ ఇవ్వాలి. సిఎండి కమాండ్ ఇచ్చిన తర్వాత గిట్ ఇనిట్ అని కమాండ్ ఇచ్చింటే ఇక్కడ ఇనిషియలైజ్ అవుతుంది. ఇనిషియలైజ్ అయిన తర్వాత మనం ఈ ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో దాన్ని యాడ్ చేయాలి. గిట్ యాడ్ మెయిన్ .tf. ఇప్పుడు ఒక్కసారి గిట్ స్టేటస్ అని ఇస్తానండి. ఇదిగోండి, ఒక ఫైల్ అయితే పుష్ అయిపోయింది, యాడ్ చేశాను అనమాట. ఇంకా మిగతా మనం యాడ్ చేయాలి. గిట్ యాడ్ అవుట్పుట్స్ git add variables.tf, git add jenkins file .txt, git add s3.tf, రైట్. ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ మళ్ళీ చెక్ చేస్తాను. ఓకే, నా ఏమైంది, ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్లో అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఫైల్స్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడు గిట్ కమిట్ కొట్టాలి. గిట్ కమిట్ -m commit changes by Anil. నా నేమ్ అయితే ఇచ్చానండి. ఇప్పుడు అయ్యింది. నెక్స్ట్ ఏంటి అంటే, గిట్ రిమోట్ ఆరిజిన్, మనం ఏ రిపోజిటరీలో అయితే పాత్ ఇస్తున్నామో అది ఇప్పుడు ఒకసారి ఇది కాపీ పేస్ట్ చేసుకొని యాస్టిస్ చూడండి. ఇది యాస్టిస్ కాపీ పేస్ట్ చేసుకోవాలి. గిట్ రిమోట్ యాడ్ ఒరిజిన్ అంటే ఎందుకు అంటే, నేను ఈ స్పెసిఫిక్ రిపోజిటరీలోనే పుష్ చేయాలి అనుకున్నాను కాబట్టి ఆ స్పెసిఫిక్ది ఇక్కడ ఆరిజిన్ పాత్ మీన్స్ రిపోజిటరీ పాత్ అనమాట. ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే పుష్ చేయాలి మనం. గిట్ పుష్ -u origin master. ఇక్కడైతే మనకు అయిపోయిందండి. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేద్దాం.
ఒక్కసారి రీఫ్రెష్ చేయంగానే ఇంతకుముందు మనకేమైంది ఏకే యాక్సెస్ అని చెప్పి జస్ట్ ఇవి కమాండ్స్ మాత్రమే మనకి షో అవుతుంది, ఇప్పటి వరకు లేదు. సో మనకైతే పుష్ అయిపోయింది. ఇదిగోండి ఇందాక మనం ఏం చేసాం, కమాండ్ ప్రాంప్ట్లో కమిట్ చేంజెస్ బై అనిల్ అనేది నేను ఇచ్చాను. ఇదిగోండి గిట్ కమిట్ చేంజెస్ బై అనిల్ అని ఏదైతే ఇచ్చానో ఇక్కడ అది షో చేస్తుంది మనకి. సో మనకైతే లోకల్ సిస్టంలో ఉన్న ఫైల్స్ని గిట్ హబ్ రిపోజిటరీలోకి అయితే సక్సెస్ఫుల్గా పుష్ చేసాం. ఇలా పుష్ చేసేసామండి. ఇదైతే ఇక్కడికి మనకు ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ఒక ఆర్గనైజేషన్ అయితే క్రియేట్ చేసాము. ఆ ఆర్గనైజేషన్ లోపల ఒక రిపోజిటరీ క్రియేట్ చేసాం. ఆ రిపోజిటరీ లోపల ఒక మాస్టర్ బ్రాంచ్లో మన ఫైల్స్ అయితే ఏ అయితే ఉన్నాయో అవి పుష్ చేసాము. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత మనము ఇక్కడ టీమ్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. మనం టీమ్స్ ఏంటి, ఇక్కడ న్యూ టీమ్ మీద క్లిక్ చేసి ఆ టీం ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, నేను రీడ్ యాక్సిస్ అని ఒక టీం క్రియేట్ చేస్తున్నాను అండి. క్రియేట్ టీమ్ తర్వాత సేమ్ టీమ్స్ మళ్ళీ యాడ్ టీమ్, రైట్ యాక్సిస్ అని చెప్పి ఇంకొక టీమ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సారీ, టీమ్స్ లోపల టీమ్స్ చేసానా. ఓకే, రైట్ యాక్సిస్ ఎందుకంటే ఆల్రెడీ నేనేం చేశాను, బై మిస్టేక్ ఇన్సైడ్ ద రీడ్ యాక్సిస్లో చేశాను. రీడ్ యాక్సిస్ రైట్ యాక్సిస్ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఓనర్ నా కాడ ఇప్పుడు ఏ టీమ్స్ ఉన్నాయి, 3 టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓనర్ యాక్సిస్, రీడ్ యాక్సిస్, రైట్ యాక్సిస్. ఇప్పుడు ఓనర్ అంటే నేను ఒక్కనే ఉన్నా. ఇక్కడ మనకి ఎవరెవరిని ఏ యాక్సెస్ ఇవ్వాలో ఇక్కడ యాడ్ ఏ మెంబర్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ మెయిల్ ఐడి కొట్టామంటే వాళ్ళకి ఓనర్ యాక్సెస్ అనేది ఇస్తాం. ఇప్పుడు డెవలపర్స్, ఇంకా కోడ్ బిల్డ్, ఇప్పుడు మేనేజర్ కానివ్వండి, వాళ్ళకైతే ఓనర్ యాక్సెస్ ఇస్తాం. రైట్ యాక్సెస్ ఇస్తాం డెవాప్స్ ఇంజనీర్కి, వాళ్ళకి ఇస్తాం. రీడ్ యాక్సెస్ జస్ట్ ఓన్లీ అబ్జర్వేషన్ పర్పస్కి కోడ్ చెక్ చేయడానికి రీడ్ యాక్సెస్ అయితే రీడ్ యాక్సెస్ ఇచ్చి ఇక్కడ యాడ్ ఏ మెంబర్. ఆల్రెడీ నేను ఇందాక మా ఫ్రెండ్ని యాడ్ చేశాను కాబట్టి ఇదిగోండి, ఇతనికి నేను ఏమేం చేస్తున్నానంటే ఇన్వైట్ అనేది పంపిస్తున్నాను. రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తున్నాను. ఇతను యాక్సెప్ట్ అంటే నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే రీడ్ యాక్సెస్ అంటే ఈ రీడ్ యాక్సెస్ ఎందుకు ఇచ్చాను, నా గిట్ హబ్ ఈ ఆర్గనైజేషన్ లోపల రిపోజిటరీ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ వాళ్ళు చూడడానికి మాత్రమే, కోడ్ ఎడిట్ చేయడానికి అయితే ఉండదు. ఇక్కడ రైట్ యాక్సెస్లో ఏమవుతుంది, ఆ రైట్ యాక్సెస్లోకి వెళ్ళేసి యాడ్ ఏ మెంబర్ అని ఇచ్చి మనకి ఎవరినైతే ఒక 3-4 మెంబర్స్ని వాళ్ళు డెవలప్ చేద్దాం అనుకున్నారు ఆ కోడ్ని, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, కోడ్ ఎడిట్ చేసి కోడ్ కమిట్ చేయడానికి మనం పర్మిషన్స్ ఇస్తున్నాం అలాగనమాట. నెక్స్ట్ ఈ ఓనర్ అంటే ఏంటి, ఇవన్నీ చేసిన తర్వాత మనకి వాళ్ళ కోడ్ పుల్ రిక్వెస్ట్ పంపిస్తే మనం మెర్జ్ చేసి సో ఇలా కోడ్ అంతా రెడీ చేస్తాం అనమాట. అంటే ఎగ్జిక్యూటింగ్గా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒకసారి ఏకే ఆర్గనైజేషన్లో చూద్దామండి. ఒకసారి సెట్టింగ్స్, మన రిపోజిటరీ ఏకే ఆల్రెడీ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు
ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనిల్ ట్యుటోరియల్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.